గ్రేటర్ సిటీలో ఎన్నికల హడావిడి మొదలైంది. లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకు బైపోల్ జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేసింది. అటు బలమైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ బీజేపీ వెతుకుతుంది. త్వరలోనే నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. నామినేషన్ల తర్వాత ప్రచారం మరింత ఊపందుకోనుంది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతో పాటు సిటీ పరిధిలోని కంటోన్మెంట్ సీటుకు ఉప ఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఆకస్మిక మృతితో బైపోల్ కు షెడ్యూల్ ఇచ్చింది ఈసీ. ప్రస్తుత పరిస్థితిలో కంటోన్మెంట్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నామినేషన్ల స్వీకరణ నోటిఫికేషన్ కు 10 రోజులుంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ బీఆర్ఎస్ మాత్రం ఇంకా అభ్యర్థి కోసం వెతుకుతోంది. బీఆర్ఎస్ హైకమాండ్ తనకే టికెట్ ఇస్తుందని లాస్యా నందిత సోదరి నివేదిత ఇప్పటికే ప్రకటించారు. స్థానిక నేతలతో కలిసి ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ నుంచి చాలా మంది టికెట్ ఆశిస్తూ పార్టీ పెద్దలకు విజ్ఞప్తులిస్తున్నారు. ఈసారి ఎలాగైనా కంటోన్మెంట్ ను తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ 3వ స్థానంలో నిలిచింది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ సీటును ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో భారీ మెజారిటీతో గెలవాలని శ్రేణుల్ని సమాయత్తం చేసింది పీసీసీ. ఇతర పార్టీలకు ధీటైన అభ్యర్థిని నిలబెట్టాలని కూడా ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగించింది. కొద్ది రోజుల కిందట బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన శ్రీ గణేష్ ను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈసారి కూడా తనకే టికెట్ వస్తుందని గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన గద్దర్ కుమార్తె జీడీ వెన్నెల ధీమాతో ఉండగా ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని లాస్యా నందిత సోదరి నివేదిత ప్రచారం చేసుకుంటున్నారు. అయితే దీనిపై పార్టీ పెద్దల్ని చాలాసార్లు కలిసి కోరినా స్పష్టమైన హామీ మాత్రం రాలేదని తెలుస్తోంది. మరోవైపు ఈసారి తమకు ఒక ఛాన్స్ ఇవ్వాలని ఉద్యమకారులు అధిష్టానాన్ని కోరుతున్నారు. దీంతో ఎవరికి ఇవ్వాలనే దానిపై తుది నిర్ణయానికి రాలేకపోతోంది బీఆర్ఎస్. లాస్యా నందిత సోదరికి టికెట్ ఇస్తే ఉద్యమకారులు పార్టీ గెలుపుకు సహకరిస్తారా అనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. టికెట్ ఇవ్వాలని మన్నె క్రిషాంగ్, గజల నగేష్, ఎర్రోల శ్రీనివాస్ కూడా పార్టీ పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గెలవాలంటే కొందరు వారసత్వానికి ఇవ్వాలని అంటుంటే మార్పు చేసి వేరొకరికి ఇస్తే గెలుస్తామని ఇంకొందరు స్థానిక నేతలు పార్టీ అధిష్టానానికి విన్నవించినట్లు తెలిసింది. కంటోన్మెంట్ సెగ్మెంట్ లో మాదిగ సామాజిక వర్గ జనాభా అధికంగా ఉంది. దీంతో ఈసారి ఎలాగైనా టికెట్ ఇవ్వాలని ఆ వర్గానికి చెందిన నేతలు తమ పార్టీని డిమాండ్ చేస్తున్నారు. 1985లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. మళ్లీ 2018లోనూ పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఇలా కాంగ్రెస్ 2 సార్లు మాదిగలకు టికెట్ ఇచ్చిందని, మిగతా ప్రధాన పార్టీలు ఇవ్వలేదని, ఈసారి కేటాయించకుంటే 200 మంది మాదిగలు నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీల్ని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ తన అభ్యర్థిని కన్ఫర్మ్ చేయగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నిర్ణయం మాత్రం ఎలా ఉండనుందో త్వరలో తేలనుంది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి శ్రీ గణేష్ పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. ఆయనకు టికెట్ కేటాయించేందుకు అధిష్టానం సుముఖంగా ఉన్న పార్టీ మారారు. దీంతో మరో అభ్యర్థి వేటలో ఉంది బీజేపీ. ఇప్పటికే డజన్ మందికి పైగా నేతలు టికెట్ కోసం అధిష్టానాన్ని కోరుతున్నారు. 25 ఏళ్లుగా పార్టీలో ఉన్న కోపు భాష పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సీనియర్ నేతలు చెబుతున్నారు.